పల్లెలను అభివృద్ధి చేసేందుకే తాను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరా శాఖ అధికారులు ఉద్యోగులతో పవన్ మాటామంతి నిర్వహించారు. శాఖాపరమైన సమస్యలను ఉద్యోగులు అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ అభివృద్ధి అధికారులుగా మార్చడంపై ఆ శాఖ ఉద్యోగులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి సాధ్యమని పవన్ అన్నారు. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి. ఈ మన శాఖ నా కంట్రోల్లోని శాఖ గురించి ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు. మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము. మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినని మేము చేస్తాం. నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.